హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బయో ఛానల్. అన్న కొత్తగా వచ్చిన అయితే లైక్ షేర్ అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కార్ చేస్తుంటాను. నా ఛానల్లో అన్ని తక్కువ బడ్జెట్లోనే ఉంటాయన్న కార్స్ అన్ని. ఈరోజు మన దగ్గర ఉండే వెహికల్ వచ్చి 2010 మోడల్ అన్న ఫోర్డ్ ఫిగో అన్న. ఇది వచ్చి మనకి గ్లాస్ అన్న ఒరిజినల్గానే 1.2 cc వస్తుంది అన్న, పెట్రోల్ ఇంజన్ అనమాట. ఈరోజు ఈ వెహికల్ రివ్యూ చేద్దామన్న. వెహికల్ అయితే చాలా బాగుంది, వైట్ కలర్ టైటానియం అన్న. వెహికల్ నేమ్ వచ్చి ఫ్రంట్ సైడ్ చూసారు కదా, డ్రైవ్ సైడ్ చూద్దామన్న. ఇప్పుడు డ్రైవ్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుందన్న. వెహికల్ అయితే మనకి ఫ్రంట్ టైర్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ టైర్ కూడా మనకి 80-90% టైర్ ఉందన్న, ఫ్రంట్ టైర్ అనేది. అలానే మనకి బ్యాక్ టైర్ కూడా 80% టైర్ ఉందన్న మనకి కూడా. మన బ్యాక్ సైడ్ చూస్తారు కదా, బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుందన్న. టైటానియం ఫోర్డ్ ఫిగో అన్న ఈ వెహికల్ అయితే మనకు. అలానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న వెహికల్. మన బ్యాక్ సైడ్ టైర్ చూస్తున్నా, ఇది కూడా అన్న 80-90% టైర్ ఉంది. ఫ్రంట్ టైర్ కూడా అన్న 80% టైర్ ఉందన్నమాట. ఇప్పుడు మన ఇంటీరియర్ చూద్దామన్న. మన బ్యాక్ సైడ్ ఉండే డోర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఎక్కడ కూడా నలగలేదన్నమాట. ఫినిషింగ్ కూడా బాగుందన్న. లోపల చూడడానికి ఇలా ఉంటుంది ఇంటీరియర్ అయితే మనకు. ఇంకా కస్టమర్ అయితే లెజర్ సీట్స్ వేయించారన్న. కుషన్ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. అలానే మనకి డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. మనకి డాష్ బోర్డ్ చూసారు కదా, ఎంత నీట్గా ఉందో డాష్ బోర్డ్ అయితే మనకు. చాలా బాగుందన్న, మనకి ఎక్కడ కూడా నలగలేదు వెహికల్. రూఫ్ కూడా చూసారు కదా, చాలా నీట్గా ఉందన్న. మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అనమాట వెహికల్కి. మనకి 10 మోడల్ అన్న వెహికల్ అయితే. గ్లాస్ ఒరిజినల్గా ఉంది ఇక్కడ కూడా మనకి, అలానే ఇక్కడ కూడా ఒరిజినల్గా ఉంది. అలానే మనకి ఇక్కడ కూడా ఒరిజినల్గా ఉందన్న గ్లాస్ అనేది. ఇది వచ్చి ఫ్రంట్ డోర్ అన్న. ఫ్రంట్ డోర్ చూసారు కదా, మనకి పవర్ విండోస్ ఉన్నాయన్న. ఫ్రంట్ వచ్చి మనకి పవర్ విండోస్ ఉన్నాయి. అలానే లోపల వచ్చి ఇంటీరియర్ వచ్చి ఇలా ఉంటుంది. చూడడానికి బాగుందన్న వెహికల్ అయితే, చాలా బాగుంది. ఇంకా ఇది కూడా ఫ్రంట్ కో ప్యాసింజర్ కుషన్ కూడా చాలా బాగుందన్న, నీట్గా ఉంది. ఇంకా అలానే మనకి ఇంకా ఏసీ వెన్స్ ఉంటాయి. అలానే ఇంకా మనకి హీటింగ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ ఉందన్న మనకి. అలానే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. అలానే ఇంకా ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అలానే ఇంకా మనకి గేర్ లివర్, అలానే హ్యాండ్ బ్రేక్ ఉందన్న. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. చూసారు కదా సీట్లు ఎంత నీట్గా ఉన్నదో. అలానే మనకి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది అన్న వెహికల్లో. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్, అలానే మనకి స్టీరింగ్ కంట్రోల్ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అనమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. అలానే మనకి రివర్స్ కెమెరా ఉందన్న వెహికల్కి. రివర్స్ కెమెరా అనేది ఉంది. చూసారు కదా, బండి అయితే ఎక్కడ కూడా నలగలేదన్న. చిన్న చిన్న టచ్అప్స్ మాత్రమే ఉన్నాయి, ఓన్లీ బంపర్ టచ్అప్స్ మాత్రమే ఉన్నాయి. బాడీ నుంచి అయితే ఏం లేవు. చాలా నీట్గా ఉందన్న వెహికల్ అయితే. వెహికల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్. మనకి ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్గా ఉందన్న. అలానే మనకి ఇక్కడ కూడా గ్లాస్ ఒరిజినల్గా ఉందన్న. ఇది ఫ్రంట్ సైడ్ ఉండే డోర్ అన్న, డ్రైవ్ సైడ్ది. చూసారు కదా మనకి ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్. అలానే మనకి ఇంకా 2 పవర్ విండోస్ వస్తాయన్న ఫ్రంట్. 2 కూడా వర్కింగ్లో ఉన్నాయి మనకి. అలానే ఇది బ్యాక్ సైడ్ ఉండే డోర్ అన్న. బ్యాక్ సైడ్ ఉండే డోర్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉన్నదో. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందన్న మనకు. మనం ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేద్దామన్నా. డిక్కీ వచ్చి మనకి ఇక్కడే ఉంటుంది. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట డిక్కీ ఓపెన్ది. కంట్రోల్ వచ్చి డిక్కీ. చూసారు కదా, హైడ్రాలిక్ కూడా చాలా బాగుందన్న. ఎక్కడ కూడా మనకి ఏం కాలేదు. ఇంకా ఇక్కడ చూసారు కదా ప్లాస్టింగ్ సహా ఎంత నీట్గా ఉందో వెహికల్. చాలా నీట్గా పెట్టుకున్నారన్న. బండి అయితే ఎక్కడ నలగలేదు. ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే మనకు. ఇంకా మనకి టిక్కీ స్పేస్ వచ్చి ఇలా ఉంటుందన్న. ఆల్మోస్ట్ మనకి 3-4 సూట్ కేసెస్ పడతాయి అన్నమాట వెహికల్లో. మనం స్టెప్ని చూద్దామన్నా. స్టెప్ని టైర్ కూడా చూస్తున్నా, సీల్ టైర్ ఉందన్నమాట మనకి. స్టెప్ని టైర్ కూడా ఎక్కడ కూడా మనకి ఏం కాలేదన్న. రస్ట్ అంటూ ఎక్కడ ఏం లేదు. చూసారు కదా ఎంత నీట్గా పెట్టుకున్నారు. చాలా నీట్గా ఉందన్న. మనకైతే జాకీ కూడా ఉంది వెహికల్లో. మనకి రివర్స్ కెమెరా అన్న ఇది వెహికల్కి. ఇప్పుడు మన ఇంజన్ ఆన్ చేద్దామన్నా. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న. ఇంకా మనకి సీట్కి వచ్చి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనకి దీనికి ఉంటుంది సపోర్ట్కి. అలానే మనకి ఇది పైకి డౌన్, అప్ డౌన్ ఉంటుంది అన్న వెహికల్కి. అడ్జస్ట్మెంట్ అయితే మనకు. మన కస్టమర్ నుంచి కీస్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. 2 కీస్ కూడా ఇలానే ఉంటాయి వెహికల్కి. ఇప్పుడు మనం ఇగ్నిషన్ ఆన్ చేద్దాం వెహికల్. చూసారు కదా, ఇగ్నిషన్ ఆన్ చేశాను ఇప్పుడు వెహికల్కి.
మనకి రీడింగ్ వచ్చి 78,200 మాత్రమే తిరిగిందన్న. 78,000 మాత్రమే రీడింగ్ అనేది తిరిగింది వెహికల్. మనకు జెన్యున్ రీడింగ్ అన్న వెహికల్ అనేది. ఇప్పుడు వెహికల్ ఆన్ చేస్తున్నాను నేను. చూసారు కదా, సింగిల్ సెట్తో స్టార్ట్ అయిపోయింది అనమాట వెహికల్ అనేది. చాలా తొందరగా స్టార్ట్ అయింది అన్న వెహికల్. ఇప్పుడు మనం ఏసీ ఆన్ చేద్దామన్నా. ఏసీ కంట్రోల్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి మనకి, ఇందాక చెప్పాను మీకు. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందన్న మనకు. ఏసీ అనేది చిల్డ్ వస్తుంది అన్న, వెంటనే కూలింగ్ అయిపోతుంది. ఏసీ అనేది చాలా బాగుంది. ఏసీ అనేది చిల్డ్ వస్తుంది మనకైతే ఏసీ అయితే. మనం ఇప్పుడు రివర్స్ కెమెరా కూడా చూద్దామన్న వెహికల్కి. రివర్స్ కెమెరా వచ్చి మనకి ఇలా ఉంటుంది అన్న. ఇక్కడ చూసారు కదా రివర్స్ కెమెరా అనేది మనకు. రివర్స్ కెమెరా అనేది వర్కింగ్లో ఉందన్న. రివర్స్ కెమెరా బండి అయితే చాలా నీట్గా పెట్టుకున్నారన్న కస్టమర్. ఎక్కడ కూడా నలగలేదన్నమాట వెహికల్. ఏసీ అన్న చిల్డ్ వస్తుంది అన్న మనకు, చాలా చిల్డ్ వస్తుంది. ఇప్పుడు మనం బ్రాండ్ ఓపెన్ చేద్దామన్నా. బ్రాండ్ వచ్చి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట ఓపెన్ చేయడానికి. బ్రాండ్ అనేది ఇంకా 2 కూడా పవర్ విండోస్ అన్న వర్కింగ్లో ఉన్నాయి. పవర్ విండోస్ కూడా మనకు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉందన్న, ఎక్సలెంట్గా ఉంది బండి అయితే మనకు. చూసారు కదా బ్రాండ్ చాలా వెయిట్ ఉందన్న. మరి ఇది వచ్చి మనకి బ్రాండ్ వస్తుంది అన్న వెహికల్కి. చూసారు కదా ప్లాస్టింగ్ కూడా ఎక్కడ వెళ్ళలేదు, చాలా నీట్గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. ఇంకా మ్యాట్ కూడా అలానే ఉంది మనకి, కంపెనీ నుంచి వచ్చిన మ్యాట్ అది. ఇంకా మనకి అప్రాన్స్ చూసాడన్న, అప్రాన్స్ కూడా ఎక్కడ మనకి ఏం కాలేదు, నీట్గా ఉంది. అప్రాన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి. బ్యాటరీ అనేది కొత్తదే ఇచ్చారు కస్టమర్ అయితే. అప్రాన్స్ కూడా నీట్గా ఉందన్న. ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఇది వచ్చి మనకి ఇంజన్ కంపార్ట్మెంట్ అనమాట. ఇంజన్ బీడింగ్ అనేది చాలా సైలెంట్ ఉంది. చూసారు కదా ఎంత సైలెంట్గా ఉంది ఇంజన్ బీడింగ్ అనేది. ఇది 1.2 పెట్రోల్ ఇంజన్ అన్న వెహికల్ అయితే మనకు. ఫోర్డ్ ఫిగో అనమాట. చాలా సైలెంట్గా ఉందన్న ఇంజన్ అనేది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో వెహికల్. బండి అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు అన్న కస్టమర్ అయితే మనకు. చాలా నీట్గా ఉంది. నా వెహికల్ అయితే ఇదన్నా. వెహికల్ రివ్యూ చూసారు కదా మనకు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది బండి అయితే మనకి. 4 టైర్స్ కూడా బాగా నీట్గా ఉన్నాయన్న. 80-90% టైర్స్ ఉన్నాయి. సీల్ టైర్ ఉంది. ఇంకా స్టెప్ని అయితే మనకు. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 1,70,000 మాత్రమే చెప్తున్నారన్న. అంటే 1,70,000 మాత్రమే చెప్తున్నారు కస్టమర్ చెప్పే ధర అయితే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, లైక్ చేయండి. అలానే ముందుకు వెళ్తుంది వీడియో అనేది లైక్ చేస్తే. అందరికీ ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ.